లో మౌలిక వసతులు కల్పించి రోడ్ల విస్తరణ చేయాలని డిమాండ్తో బీజేపీ ఆందోళన చేసింది. చెలపల్లి రైల్వే టెర్మినల్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో పటాయించి ధర్నా నిర్వహించింది. ఇక మోదీ సర్కారు చెలపల్లి టెర్మినల్ ప్రారంభించి ఇంతవరకు ప్రయాణికులకు స్టేట్ గవర్నమెంట్ కనీస వసతులు కల్పించకపోవడం దారుణమని అన్నారు. రోడ్లు, వీధి లైట్లు, బస్సు సౌకర్యం, కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల్లో ప్రజలకు కావాల్సిన వసతులను కల్పించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి అంశం పైన రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి ఇక్కట్ల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర పైన అనుసరిస్తున్నటువంటి సహాయ నిరాకరణ పైన జీహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రభాకర్ ధర్నా అని ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ని అభివృద్ధి చేయాలని, ఇక్కడ రైల్వే టెర్మినల్ ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు ఉన్నటువంటి రైల్వే భూమికి అదనంగా మీరు భూమి ఇవ్వండి, ఇస్తే ఇంకా పెద్దగా నిర్మాణం చేస్తామని చెప్పని ఎన్నో సందర్భాల్లో కలిసి వారిని కోరడం జరిగింది. అప్పటి ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది. 1 ఇంచు భూమి బీఆర్ఎస్ అప్పుడు ఇవ్వాల. ఆ తర్వాత రైల్వే భూమిలోనే నాకున్నటువంటి ఒక పరిచయాల్ని, మోడీ గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి ఒక దీక్షని అవకాశంగా తీసుకొని